చావా సినిమా దాని ప్రభావం ప్రజల్లో ఎలా పాతుకుపోయిందో నాగపూర్లో జరిగిన గొడవలు చూస్తే అర్థమవుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని హిందూ అనుకూల సంఘాలు చేసిన డిమాండ్ల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు జరిగాయి. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారు. దుకాణాలు మరియు వాహనాలు దగ్ధమయ్యాయి. దీని ఫలితంగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించబడింది. మరాఠీ ప్రజలను చిత్రహింసలు పెట్టిన మొఘల్ పాలకుడిని కీర్తిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దాని తర్వాత జరిగిన ఘటనలే ఇవి. 17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇప్పటికీ ఒక భిన్నాభిప్రాయ వ్యక్తిగా ఉన్నాడు. అతని 50 సంవత్సరాల పాలన భారతదేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ అతను తరచుగా సంగీతాన్ని ద్వేషించడం, అనేక హిందూ దేవాలయాలను నాశనం చేయడం వల్ల క్రూరమైన నిరంకుశ పాలకుడిగా గుర్తుండిపోయాడు. ప్రసిద్ధి కథనాలు అతని విధానాలను ఇస్లామేతర విశ్వాసాల పట్ల అసహనంతో ఉన్నాయని వర్ణించినప్పటికీ కొంతమంది చరిత్రకారులు ఇవి రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని వాదించారు. 1618 నవంబర్ 3న గుజరాత్లోని దాహోద్లో ముహీఉద్దీన్ ముహమ్మద్గా జన్మించిన ఔరంగజేబ్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ దంపతుల 3వ కుమారుడు. తన సోదరుడు దారాషికోను ఓడించి తన తండ్రి మరణించే వరకు జైలులో ఉంచడం వంటి అధికార పోరాటం తర్వాత 1658లో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠానించాడు. లౌకిక విధానాలకు పేరుగాంచిన తన ముత్తాత అక్బర్ మాదిరిగా కాకుండా ఔరంగజేబ్ ముస్లిమేతర పట్ల తక్కువ సహనం కలిగి ఉన్నాడు. అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నును అతను ముస్లిమేతరులపై తిరిగి విధించాడు. ఔరంగజేబ్ కొన్ని హిందూ దేవాలయాలను నాశనం చేయాలని కూడా ఆదేశించాడు. అతని నిరంకుశత్వంలో అత్యంత ప్రసిద్ధి చర్య 9వ సిక్కు గురువు తేగ్ బహదూర్ను ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు అతన్ని ఉరితీయడం. 10వ సిక్కు గురువు గోవింద్ సింగ్ 1705లో రాసిన జఫర్నామా అనే లేఖ ఔరంగజేబ్ను నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా దివాలా తీసిందని, హిందువులను బలవంతపు మత మార్పిడి నుండి రక్షించడానికి గురు తేగ్ బహదూర్ చేసిన త్యాగం మరవలేనిదని చెప్పుకొచ్చారు. 1658 నుండి 1707 వరకు ఔరంగజేబ్ దాదాపు 50 సంవత్సరాల పాలన మొఘల్ సామ్రాజ్యం యొక్క గొప్ప ప్రాదేశిక పరిధిని గుర్తించింది. దక్షిణ భారతదేశంలో గణనీయమైన సైనిక ప్రచారాలు జరిగాయి. అతను 1686లో బీజాపూర్ మరియు 1688లో గోల్కొండతో సహా దక్కన్ రాష్ట్రాలను విజయవంతంగా జయించాడు. 1689 నాటికి సామ్రాజ్యాన్ని దాదాపు 4 మిలియన్ చదరపు కిలోమీటర్లకు విస్తరించాడు. 158 మిలియన్లకు పైగా జనాభాతో అతని ప్రచారాలు తంజావూరు మరియు త్రిచినోపోలి వంటి దక్షిణ ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. అయితే అంతమందిని నియంత్రణను నిర్వహించడం సవాల్గా మారింది ఔరంగజేబ్కు. ఔరంగజేబ్ పాలనలో అనేక దేవాలయ విధ్వంసం జరిగినప్పటికీ కొంతమంది చరిత్రకారులకు హిందువులు మరియు ఇతర విశ్వాసాల ప్రార్థన స్థలాలకు భూమి మరియు మద్దతును మంజూరు చేయడంలో అతను మినహాయింపులు ఇచ్చాడని గుర్తించాడు. అయితే ఔరంగజేబ్ అంతిమ లక్ష్యం ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చడమేనని చరిత్రకారుడు జాన్ ఎఫ్ రిచర్డ్ అభిప్రాయపడ్డాడు. ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగమైన ది మొఘల్ ఎంపైర్ అనే పుస్తకంలో రిచర్డ్స్ ఇలా పేర్కొన్నాడు: సాధ్యమైనప్పుడల్లా చక్రవర్తి గౌరవ వస్త్రాలు, నగదు, బహుమతులు మరియు మత మార్పిడి చేసిన వారికి పదోన్నతులు ఇచ్చేవాడని, మత మార్పిడి అనేది చక్రవర్తి అనుగ్రహానికి ఒక ఖచ్చితమైన మార్గమని త్వరగా తెలిసింది. అయితే ఔరంగజేబ్ వారసత్వం ఇప్పటికీ తీవ్రంగా వివాదాస్పదంగా ఉంది. అతని పాలన యొక్క వివరణలు నిరంకుశత్వ మరియు ఆచరణాత్మక మధ్య మారుతూ ఉంటాయి. అతని విధానాలు మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రాదేశిక విస్తరణ మరియు ఆర్థిక బలానికి దోహదపడగా, అతని మతపరమైన అసహనం మరియు రాజకీయ క్రూరత్వం శాశ్వత మచ్చలను మిగిల్చాయి. అతని పాలనపై చర్చలు సమకాలీన ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నప్పటికీ చరిత్రలో అతని స్థానం ఇప్పట్లాగే విభజనాత్మకంగా ఉంది.